ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 8th లెసన్ పరిశ్రమ కా ఫల్ ఈ లెసన్కి సంబంధించిన భాషాంశ సృజనాత్మకత పరియోజనా కార్య వ్యాకరణాంశ ఈ టాపిక్ చదువుకుందాము. పేజ్ నెంబర్ 68 తీయండమ్మా. भाषांश नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. క్రింద ఇవ్వబడిన పదాలకు పర్యాయవాచి శబ్దాలు పక్కనిచ్చినటువంటి బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని రాయమని అడుగుతున్నారు. పర్యాయవాచి శబ్ద అంటే ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చే కొన్ని పదాలు రాయటం. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, విశిష్ట, అసమాన్య, శ్రేష్ఠ అంటే విశిష్టమైన అని అర్థము. ఆ రెండిటికి అదే అర్థాలు వచ్చే రెండు పదాలు వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని రాశారు. ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు ఆ రెండు కూడాను. సెకండ్ వన్ చూడండి, పరివార్ అంటే కుటుంబం అని అర్థం. మరి ఇక్కడ బాక్స్లో చూడండి, పరిజన్, కుటుంబ. నెక్స్ట్ థర్డ్ వన్ జాదు అంటే మ్యాజిక్ చేయటం అనమాట. దాన్ని హిందీలో ఇక్కడ ఏమేమి పదాలు ఇచ్చారో చూద్దాము. ఇంద్రజాల్, చమత్కార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రేరణ అంటే ప్రేరణ, ఇన్స్పిరేషన్ అనమాట. దానికి పదాలు చూడండి అమ్మా, ఉత్తేజన, ప్రోత్సాహన్. నెక్స్ట్ హిస్సా అంటే పార్ట్, భాగము అని అర్థం. మరి ఇక్కడ హిందీ పదాలు చూడండి, భాగ్, అంశ్. ఈ విధంగా రాయండి. నెక్స్ట్ ఆలో చూడండి అమ్మా, రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద వాక్య మే పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ సెంటెన్సెస్ ఒక 5 ఇచ్చారు. ప్రతి సెంటెన్స్లో కూడాను ఒక పదానికి అండర్లైన్ చేశారు. ఆ అండర్లైన్ చేసిన పదానికి విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్ అదే శబ్దంలో ఉంది, కానీ మనం దాన్ని కనుక్కొని రాయాల్సి ఉంటుంది. అండర్లైన్ చేయాలి, పక్కన కూడా రాయాలి. ఒక ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు చూడండి, బచ్చోం కే లియే దౌడ్నా కఠిన్ నహీ ఆసాన్ హై. పిల్లలు పరిగెత్తటము కష్టం కాదు, చాలా తేలిక. కఠిన్ అనే పదం కింద అండర్లైన్ చేశారు. దానికి సంబంధించి విలోమ శబ్ద ఆసాన్, కాబట్టి అండర్లైన్ కూడా వాళ్ళే చేశారు. ఒక ఎగ్జాంపుల్ కదా ఇది. దాన్ని తీసుకొచ్చి ప్రక్కన రాశారు చూడండి, కఠిన్, ఆసాన్. సెకండ్ వన్ చూడండి, दौड़ प्रतियोगिता में भरत आगे है तो सूरज पीछे है. మరి రన్నింగ్ రేస్లోనట భరత్ అనే అబ్బాయి ముందుంటే సూరజ్ అనే అబ్బాయి వెనకున్నాడంట. ఇక్కడ చూడండి, ఆగే అనే పదం కింద అండర్లైన్ చేశారు. ఆగే అంటే ముందు కనుక్కున్నాం, పీచే అంటే వెనక. కాబట్టి పీచే అనే దాని కింద అండర్లైన్ చేయండి, దాన్ని తీసుకొచ్చి పక్కన రాయండి. థర్డ్ వన్ చూడండి, విశిష్ట లోగోं को సాధారణ లోగోं की సహాయత करनी चाहिए. ఇక్కడ విశిష్ట అనే పదానికి అండర్లైన్ చేశారు. విశిష్ట లోగోं को సాధారణ లోగోं की సహాయత करनी चाहिए. ఇక్కడ మనకి విశిష్ట అనే పదం ఇంపార్టెంట్, దీనికి ఆపోజిట్ వర్డ్ సాధారణ. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, భారతీయ సేన హమేషా సక్రియ రహతి హై నిష్క్రియ నహి. భారత సేన అంటే భారతీయ సైన్యము ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉండదు. ఇక్కడ సక్రియ అని అండర్లైన్ చేశారు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఇక్కడే కనపడుతుంది, నిష్క్రియ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, గాంవ్ కే పాస్ పాఠశాల హై లేకిన్ అస్పతాల్ దూర్ హై. గ్రామానికి దగ్గరలో పాఠశాల ఉంది, కానీ ఆ హాస్పిటల్ దూరంగా ఉన్నది. ఇక్కడ పాస్ అనే పదానికి అండర్లైన్ చేశారు. పాస్ అంటే దగ్గర అని అర్థము, మరి దానికి ఆపోజిట్ వర్డ్ దూర్. కాబట్టి ఒకసారి ఈ ఆపోజిట్ వర్డ్స్ ఒకసారి చదువుదాము చూడండి. కఠిన్, ఆసాన్, ఆగే, పీछे, విశిష్ట, సాధారణ, సక్రియ, నిష్క్రియ, పాస్, दूर. నెక్స్ట్ చూడండి మా, नीचे दिए वाक्यों के उत्तर शब्द तालिका में छिपे हैं, उन्हें ढूंढ कर गोला लगाइए. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారమ్మా. దీనికి సంబంధించి నా పదాలట, అంటే ఆ సెంటెన్సెస్ సంబంధించిన పదాలు ఇక్కడ బాక్స్లో ఉన్నాయి. వాటిని మనం కనుక్కొని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, కస్తూరి ఐసీ లడకి థీ. కస్తూరి అట్లాంటి అమ్మాయి అంట. ఎట్లాంటి అమ్మాయో
అక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ కింద ఒకటి ఇచ్చారు, ఫస్ట్ వన్ ఇచ్చారనమాట. చూడండి వాళ్ళు రౌండ్ చేశారు చూడండి. హోషియార్, కస్తూరి ఎట్లా అంటే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి కాబట్టి ఆ సెంటెన్స్కి సంబంధించిన పదము హోషియార్, దానికి రౌండ్ చేశారు. సెకండ్ సెంటెన్స్ చూడండి, మనం చేద్దాము. మెహనత్ కా సమానార్థి శబ్ద్ పహచానియే. మెహనత్ అంటే కష్టపడటం, శ్రమించటం అనమాట. దానికి సంబంధించినటువంటి అదే అర్థాన్ని వచ్చే పదము ఇందులో వెతకమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి లాస్ట్లో శ్రమ్ అంటే మెహనత్ అంటే శ్రమ్ కాబట్టి దానికి రౌండ్ చేయండి. థర్డ్ వన్ చూడండి, కస్తూరి కా పరివార్ రహతా థా అంటే కస్తూరి వాళ్ళ యొక్క కుటుంబము అక్కడ ఉంటారంట. ఎక్కడ ఉంటారో మనము ఆ పదం మనం కనుక్కోవాలన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మనకి పాఠంలో తెలుసు, వాళ్ళు గ్రామంలో ఉంటున్నారు కాబట్టి గావ్ అనే పదము రెండో లైన్లో కనపడుతుంది చూడండి అమ్మా. గావ్ అని రాస్తే సరిపోతుంది, దానికి రౌండ్ చేయండి. ఫోర్త్ వన్ చూడండి, అంత్ కా విలోమ శబ్ద్ పహచానియే. అంత్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రాయమని ఆపోజిట్ వర్డ్ వెతకాలన్నమాట మనం. ఇక్కడ అంత్ అంటే అంతము అని అర్థము, మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమై ఉంటుంది, ఆరంభ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆరంభ అనేది పైన ఫస్ట్ సెంటెన్స్లో అంటే ఫస్ట్ లైన్లో ఆ కనపడుతుంది, చివరిలో ఆరంభ. ఈ విధంగా రౌండ్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కస్తూరి డాష్ మే భీ తేజ్ థీ. కస్తూరి దేనిలో కూడా యాక్టివ్గా ఉంటుంది, మనం పాఠంలో చదువుకున్నాము. పఢాయి చూడండి ఫస్ట్ పదము అక్కడ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, పఢాయి. ఈ విధంగా రౌండ్ చేయండి. ఆన్సర్స్ అన్నీ ఒకసారి చూడండి అమ్మా మళ్ళీ. హోషియార్, శ్రమ్, गांव, आरंभ, पढ़ाई। नेक्स्ट, नीचे दिए गए संख्या शब्दों को पढ़िए और समझिए। క్రింద ఇవ్వబడినటువంటి సంఖ్యా పదాలని చదివి అర్థం చేసుకోమని అడుగుతున్నారు. ఇక్కడ 70 నుంచి 79 వరకు ఒక చోట ఇచ్చారమ్మా. అట్లాగే 80 నుంచి 89 వరకు ఒక చోట ఆ నెంబర్స్ని సంఖ్యా పదాలని ఇచ్చారు. మనం ఒకసారి చదువుదాము. 70ని 70 అంటారు, 71 71, 71 72, 72 73, 73 74, 74 75, 75 76, 76 77, 77 78, 78 79 చూడమ్మా, 79 79. నెక్స్ట్ 80 ఏమంటారు, 80 అంటారు. తర్వాత నంబర్స్ అన్ని వరుసగా చదువుతాను చూడండమ్మా. 81 82 83 84 85 86 87 88 89. 89 అంటే 89. 81 నుంచి 89 వరకు ఈ నెంబర్స్ అన్నీ కూడాను ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఫస్ట్ చూడండి, ఇన్ శబ్దం కే అర్థ అపని మాతృభాష మే లిఖియే. కొన్ని పదాలు ఇచ్చారు, వాటికి తెలుగులో అర్థం రాయమని. మాతృభాష అంటే మన తెలుగు కదా, ఆ తెలుగులో అర్థాలు రాయమని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ వస్త్ర, వస్త్ర అంటే వస్త్రాలు, బట్టలు అనమాట. నెక్స్ట్ మాత తల్లి, పిత తండ్రి, బేటీ కుమార్తె, పైసే, పైసే అంటే డబ్బులు, ధనం అని అర్థము. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బొమ్మ కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ పరియోజన కార్య. आप कस्तूरी का साक्षात्कार करना चाहते हैं तो क्या क्या प्रश्न पूछेंगे. మీరు ఒకవేళ కస్తూరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ఏ ఏ ప్రశ్నలు అడుగుతారు, ఉస్కి సూచి బనాయే. మరి ఆ ప్రశ్నల లిస్టు తయారు చేయమని ఇక్కడ అడుగుతున్నారు. మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించి కస్తూరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతామో ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ టాపిక్ వ్యాకరణాంశ్. ఈ లెసన్లో వ్యాకరణ కింద లింగ్ అనే టాపిక్ ఇచ్చారు. స్త్రీలింగ పుంలింగం అంటే స్త్రీలింగము పుంలింగము. ఇక్కడ మనకి పుంలింగ పదం స్త్రీలింగంలోకి మారినప్పుడు ఏ విధంగా మారుతుందో అట్లాగే వాటి యొక్క అర్థాలు కూడా ఒకసారి తెలుసుకుందాము. లడక లడకి, బాలుడు బాలిక, బాలక్ బాలిక. నెక్స్ట్ ప్రియ ప్రియా, షేర్ షేర్ని, సింహము సింహం అనమాట. షేర్ అనే పదము పుంలింగ పదము, షేర్ని అంటే స్త్రీలింగ పదము. అట్లాగే కవి కవయిత్రి అంటే కవుల్ని ఆడవాళ్ళనైతే కవయిత్రి అంటారు, మగవాళ్ళనైతే కవి అంటారు అనమాట. అట్లా పిత మాత,
బేటా బేటీ, అధ్యాపక్ అధ్యాపిక, అధ్యాపక్ అంటే టీచరు, ఉపాధ్యాయుడు, అధ్యాపిక ఉపాధ్యాయుని, ఛాత్ర ఛాత్ర, విద్యార్థి విద్యార్థిని, నౌకర్ నౌకరాణి, మగవాళ్ళైతే నౌకర్లని నౌకరని అంటారు, ఆడవాళ్ళైతే నౌకరాని అంటారు, యువక్ యువతి, యువకుడు యువతి, రాజా రాణి, బచ్చా బచ్చి అంటే పిల్లవాడు పిల్ల అని అర్థం అనమాట, లేఖక్ లేఖిక, రచయిత రచయిత్రి, మోర్ మోర్ని, నెమలి అనమాట. మోర్ అంటే నెమలి, ఆ పదం పుంలింగము. అట్లాగే ఆడ నెమలి అయితే కనుక దాన్ని మోర్ని అని అంటారు. గురు గురువాయిన్, భాయి బహన్, పురుష్ స్త్రీ. ఈ విధంగా ఏ పదాలు పుంలింగం ఏ పదాలు స్త్రీలింగం అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, తాలికా దేకర్ పుంలింగ్ और స్త్రీలింగ్ సే సంబంధిత కుచ్ వాక్య బనాయే. ఇక్కడ ట్యాబ్లర్ ఫామ్లో కొన్ని పదాలు ఇచ్చారు. ఈ పదాలను ఆధారంగా చేసుకొని మనల్ని సెంటెన్సెస్ రాయమని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ మొదటి లైన్లో చూడండి, మా లడక లడకి కవి కవయిత్రి. లడక అంటే పుంలింగ పదం, లడకి స్త్రీలింగ పదం, కవి పుంలింగ పదం, కవయిత్రి స్త్రీలింగ పదం. ఫల్ అంటే ఫ్రూట్స్, అట్లాగే కవిత అంటే కవిత. అట్లా ఇక్కడ చూడండి, ఖాతా ఖాతి, లిఖిత లిఖితి, హై అంటే వీటన్నిటిని కలుపుకొని మనం సెంటెన్స్ రాయాలి. ఎగ్జాంపుల్కి ఏమి ఇచ్చారు, లడక ఫల్ ఖాతా హై. లడక అంటే అబ్బాయి కదా, అబ్బాయి పండు తినుచున్నాడు. అబ్బాయి అంటే బాలుడు అనేది పుంలింగం కాబట్టి ఖాతా తా అని వచ్చింది కదా, ఖాతా హై అని అంటారు. అట్లా మరి దీన్ని స్త్రీలింగంలోకి మార్చాలి. చూడండి, లడకి ఫల్ ఖాతీ హై, బాలిక పండు తినుచున్నది. తర్వాత కవి కవిత లిఖతా హై. కవి అంటే మగవాళ్ళు కదా కాబట్టి కవి కవిత లిఖతా. చూడమ్మా, లిఖతా హై అంటే పుంలింగం అయితే తాహై వస్తుంది చివరిలో. నెక్స్ట్ చూడండి, కవయిత్రి కవిత లిఖతీ హై. మీరు ఈ తేడాన్ని గమనించండి అమ్మా. పుంలింగం అయితే తాహై వస్తుంది, స్త్రీలింగం అయితే తీహై అనేది వస్తుంది. ఇది మనం ఇక్కడ సెంటెన్స్లో ముందున్న పదము ఏ లింగం అయితే దాన్ని బట్టి ఇక్కడ క్రియాపదం అనేది మారిపోతూ ఉన్నది. లడక్క పుంలింగ పదం కాబట్టి ఖాతా తా వచ్చింది. అట్లాగే లడకి అనేది స్త్రీలింగ పదం కాబట్టి చివరిలో వాక్యం చివరిలో క్రియాపదము ఖాతీ అని వచ్చింది. అట్లాగే కవి పుంలింగం కాబట్టి లిఖతా తా చూడండి. అట్లాగే కవయిత్రి అనేది స్త్రీలింగం కాబట్టి లిఖతీ హై అని వచ్చింది. ఈ విధంగా మనం సెంటెన్సెస్ రాయాలి. నెక్స్ట్ పేజ్ చూడమ్మా. నెక్స్ట్ టాపిక్, క్యా ఆప్ జాన్తే హై, మీకు తెలుసా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, అది లతా మంగేష్కర్ గారి యొక్క పిక్చర్. हमारे देश का सर्वोत्तम सम्मान भारत रत्न पुरस्कार पाने वाली लोकप्रिय गायिका लता मंगेशकर जी है. మన భారతదేశంలో సర్వోత్తమ బిరుదైనటువంటి భారతరత్న అనే పురస్కారం అన్నమాట. భారతరత్న అనే గౌరవాన్ని, ఆ బిరుదుని పొందినటువంటి లోకప్రియమైన గాయక అంటే పాపులర్ సింగర్. లోకప్రియ అంటే ఏంటి, పాపులర్ సింగర్ అయినటువంటి లతా మంగేష్కర్ గారికి ఆ భారతరత్న అనేటటువంటి బిరుదుని ఇచ్చారు. ఇన్హోమ్నే లగ్భగ్ 30 భారతీయ భాషాओं में 30,000 से भी ज़्यादा गाने गाए. ఆవిడ సుమారుగా 30 భారతీయ భాషలలో 30,000 చూడమ్మా 30,000 పాటల కంటే ఎక్కువే పాడారంట. అసలు చూడండమ్మా, ఒక భాష రావడమే కష్టం, అట్లాంటిది 30 భారతీయ భాష, 30 అంటే 30 భారతీయ భాషలలో ఆవిడ పాటలు పాడారంట. అలాగే 30,000కు పైగా పాటలు పాడారంట. ఇన్హే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ సే భీ సమ్మానిత్ కియా గయా. ఆవిడకి భారతరత్నతో పాటుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇచ్చారట. ఇన్హే లోగ్ ప్యార్ సే, మరి ఈమెను ప్రజలు ఇష్టంగా ఎలా పిలుస్తారంటే లతా దీదీ భీ కహతే హై, లతా దీదీ అని కూడా పిలుస్తారట. అర్థమైందమ్మా. అంటే లతా మంగేష్కర్ గారికి భారతరత్న మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వచ్చినాయి. అలాగే ఆమెని మనమందరము ఇష్టంగా ప్రేమతో లతా దీదీ అని పిలుచుకుంటాము.